గురుజీ శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారు అనగానే సా, సి, సు, సే పేర్లు. సురేషు, అదేవిధంగా సునీలు, సావిత్రి ఇట్లా పేర్లు మొదలయ్యేటువంటి వారు. మరి వీరికి చూసుకున్నట్టయితే గడిచిన వీరికి కూడా యాజ్ ఇట్ ఈజ్ జూన్ జూలై 2025 నుంచి ఏ పని ముందుకు వెళ్ళటం లేదు. చాలా నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఏదైనా చేద్దామా అంటే ముందుకు రాక, కనీసము గృహము చేంజ్ చేద్దామన్నా కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటాయి. సో అదేవిధంగా కుంభరాశి వారికి వారి వారి జన్మజాతక రీత్యా రాహువు కనుక నీచంలో ఉంటే మాత్రము ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా కోపానికి రావద్దు, ప్రశాంతంగా ఉండాలి, అబద్ధాలు ఆడరాదు. వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, వీరు ఎంత ధర్మంగా ఉంటారో వీరిని శనైశ్వరుడు అంతటి ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడు. అంతేగాని తొందరపడి గొడవలు కానీ ఏమైనా చేసుకుంటే మాత్రము ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటవి. ఆల్రెడీ ఇబ్బంది జరుగుతూ ఉన్నవి. కొంచెం అక్కడివి ఇక్కడ విషయాలను షేర్ చేయడం కానీ, లేనివి పుకార్లు పుట్టించి చెప్పడాలు కానీ చేయరాదు. చేస్తే మాత్రము చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కుంభరాశి వాళ్ళకి. నేచర్ ఉంటుందా? కుంభరాశి వారికి ఏం చెప్తున్నాను, జాతకంలో రాహువు గనుక నీచలో ఉంటే ఆ విధంగా ఉంటుంది. కుంభరాశి వారంటే సింపుల్. వారేందో, వారి ఫోన్ ఏందో, వారి రూమ్ ఏందో, వారి టీవీ ఏందో, వారంతే. వారు నిండుకుండా తొనకదు అంటారు కదా, ఆ విధంగానే ఉంటారు. కానీ వారి వ్యక్తిగత జాతక రీత్యా వారు జన్మించినటువంటి సమయానికి సూర్యుడు కానీ రాహువు కానీ నీచలో ఉంటే ఢమాల్. ఫోన్ చేసినామా లేపలేదా, నన్ను ఏమనుకుంటానో, నేను అంత పిచ్చోన్నా, ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలేవు అనే మాట మాట్లాడతారు. ఫోన్ నేను చేస్తే నువ్వు లేపవా, అట్లా ఉంటుంది. ఈగో ఇట్లా ఉంటుంది. కనుక వీరు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి, మంచి ఫలితం ఉంటుంది. రాబోయే రోజులలో ఆగస్టు దాటిన తర్వాత ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలకు బలం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గురుజీ.